మన ఇంజాపూర్ కమాన్ నుంచి 1 కిలోమీటర్ దూరం వచ్చినట్లయితే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం అని చెప్పి మనకు కనబడుతుందండి. అతి పురాతనమైనటువంటి ఆలయం అన్నమాట. ఈ ప్రాంగణంలో ఒక 3-4 ఆలయాలు మనం చూడగలుగుతాం. జూలై 2 నా జన్మదినం అన్నమాట, అంటే నా పుట్టినరోజు. ఈరోజు నేను సొన్న మేడం అలా మా కారులో ఈ ఆలయానికి రావడం అనేది జరిగింది. ఇక్కడ మనం ఆలయంలో చూసినట్లయితే పురాతనమైనటువంటి కట్టడాలు ఇక్కడ మనకు కనిపిస్తాయండి. ఒక ప్రాంగణం, ద్వారాలు కూడా ఉత్తర ద్వారము, దక్షిణ ద్వారము ఇలా మనకు కనిపిస్తూ ఉంటాయండి. అలాగే ఇక్కడ ఒక రాతితో చేసినటువంటి ధ్వజస్తంభం అనేది మనకు ఉంటుంది. అలాగే నాగబంధం కూడా మనకు ఉంటుంది. ఏదైనా సర్పదోషాలు ఉన్నట్లయితే అవి కూడా పోతాయి అన్నమాట. ఒకవేళ వీలున్నట్లయితే తప్పనిసరిగా ఈ ఆలయానికి, ఇది మన బిఎన్ రెడ్డి కాలనీ నుంచి కూడా దగ్గర అవుతుందన్నమాట. ఇటీవల ఈ ఆలయాన్ని బాగానే అభివృద్ధి చేశారు. ఇక్కడ ఒక రావి చెట్టు మనకు ఉంటుంది. వెంకటేష్ గారు, ఇది రావి చెట్టే కదా? రావి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు. ఓం నమో వెంకటేశాయ. నగరంలో నిజంగానే నేను చెప్తున్నాను కదా, లక్ష్మీ వెంకటేశ్వర ఆలయాలు అనేవి చాలా తక్కువనే ఉంటాయి. అలాగే ఇది ప్రాంగణం కూడా పెద్ద ప్రాంగణం. ఇది ఆ వెంకటేశ్వరుడు మనకి చల్లటి దీవెనలు ఇస్తూ ఉంటారు. పురాతన ఆలయాలు, పురాతన సంపదను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందన్నమాట. ఓం నమో హనుమాన్కి జై హనుమాన్, జై జై హనుమాన్కి. హనుమంతుల వారి విగ్రహం ఒకటి మనకి ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయానికి ఎదురుగుండా కనబడుతుంది. ఎలా ఉంది వెంకటేష్? ఆలయానికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా, ఆ మెట్లు కూడా చూడండి. ఒక్క నిమిషం కూర్చోండి సొన్న మేడం, నిజంగా చెప్తున్నా కదా నేను. కూర్చోవడం వల్ల కూడా మనకి ఎంతో మానసిక ఆనందం అనేది మనకి లభిస్తుంది అన్నమాట. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. నిజంగానేనండి. నగరంలో చాలా పురాతనమైనటువంటి ఆలయాలు చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటి ఆలయాల్లో ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి అనమాట. ఇక్కడ పర్వదినాల సందర్భంగా చాలామంది భక్తులు వస్తుంటారు. చాలా ఉత్సవాలు కూడా నిర్వహిస్తుంటారు అన్నమాట. ఈ లొకేషన్ చాలా ఈజీ. అదండి, ఇది ఏ రోడ్ అంటారు? ఇది మన ఇంజాపూర్ రోడ్డే కదా? ఇంజాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్ అన్నమాట. కమాన్ నుంచి కూడా వచ్చేయచ్చు మనం చాలా ఈజీగా. అదండి మరి ఈ ఆలయము, దీని విశిష్టత అన్నమాట. అంటే కోరిన కోరికలు నెరవేర్తే ఇవన్నీ కూడా సాధారణమే. కాకపోతే ఏంటంటే పురాతన ఆలయ దర్శనం యొక్క ఈ చెట్టు ఏం చెట్టు ఇది కానీ